నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు. సైదాబాద్ లో స్టేట్ హ్యాండ్ రైటింగ్ పోటీల విజేతలకు అవార్డులు. సంగారెడ్డి జిల్లాలో వినాయక ఆలయంలో బంగారం వెండి ఆభరణాలు అపహరణ. బంగారుగడ్డలో ఘనంగా ముగిసిన BPL సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రైట్ గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసు నేపథ్యంలో అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు బాధితుల నుంచి ₹1,00,000 లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఆర్ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. లంచం తీసుకుంటూ ఉండగా ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్ మరియు బాబు నాయక్ ను అధికారులు పట్టుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు స్టేషన్లో సోదాలు చేపట్టారు. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. कैस्ट सर डोर्स అంటే ఏదో సార్ BCP ఐడి 301259. హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలోని లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కట్ మరియు స్టేట్ హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అలాగే ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందించిన అధికారులు ఇలాంటి పోటీలు పిల్లల్లో జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. Like we have the principal madam or principal sir for our school, family lo mana head evara father untaru, alage prati position we have one head. He look after all the cases and all the incidents happen. So we are proud that young and dynamic police officers have been trying since 2 months to call the sir. Today the day has come. Iroju manaki chala happy. So youngsters, very youngsters, very humble person. I have seen our sir. Okay, just issue aitunde. Just share na sir. Please give me some time. I settle the matter with sir. Chala. Okay, you try your best annaru. I settle the matter. అప్పటి sir advini నా మైండ్ ఉన్నానన్నమాట. సంబంధించినటువంటి విషయాలు ఒకరి ద్వారా కావచ్చు ఇంకొకరి ద్వారా తెలుసుకొని దాని సమాజంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది పూర్తిగా మిస్ అయిపోయి అది ఎటువైపోతుందంటే ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోవడం వల్ల దాన్ని చిన్న చిన్నగా అది టర్న్ అయిపోయి క్రిమినల్స్ గా కూడా టర్న్ అవుతున్నారు. మా దగ్గరకు వచ్చే కొన్ని కేసులలో కొంతమంది అక్యూజ్లతో మాట్లాడినప్పుడు అదే విషయం తెలుస్తున్నాడు. వాళ్ళకి ఎవరు క్లోజ్ గా మాట్లాడకపోవడం, వాళ్ళతో ఎవరు మంచి చెడ్డలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారైనట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తల్లిదండ్రులైనా సరే, ఇప్పుడున్న పిల్లలైనా సరే, ఎప్పుడు ఖాళీ టైం సంగారెడ్డి జిల్లాలో ఆలయ చోరీ కలకలం రేపింది. అశోక్ నగర్ వినాయక్ ఆలయంలో తెల్లవారుజామున దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఆలయంలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. ఉదయం ఆలయ తాళాలు పగిలి ఉండటాన్ని గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలి ముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న CCTV కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ రుద్రాక్ష బంగారుగడ్డలో నిర్వహించిన బీపీఎల్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు గ్రామ యువత భారీగా స్పందించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లికంటి సత్యం హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ లో అసురా 11 టీం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా బంగారుగడ్డ ఏ టీం ద్వితీయ స్థానాన్ని, ఎన్ఆర్ రాక్స్ టీం తృతీయ స్థానాన్ని, స్వామి 11 టీం 4వ స్థానాన్ని సాధించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాస్, సర్పంచ్ బోయపల్లి సునీత, అలాగే పలువురు నిర్వాహకులు, స్పాన్సర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈ నల్గొండ జిల్లాలో వ్యాప్తంగా మన బంగారుగడ్డలు నిర్వహించుకోవాలి. అందువల్ల దీనికి మరి మంచి యువకులుగా మీరంతా కూడా ప్రోత్సహించుకొని మరి మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మరి ప్రయత్నం చేయాలి. అందువల్ల యువకులుగా మీరందరూ కూడా మరి క్రీడలతో పాటు ఈ సమాజాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు సరే మళ్ళీ ఒక అంశం ఏంటంటే యువతరం అనేది ఒక పెద్ద ప్రాధాన్యమైనటువంటి ఏజ్. ఎందుకంటే మనం స్వాతంత్ర ఉద్యమం కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, ఏ ఉద్యమాలు కూడా దాదాపు 15 సంవత్సరాలకు వెళ్ళి 30 సంవత్సరాల వరకే అటువంటి ఏజ్ గల వాళ్ళే ఉద్యమాల్లో పాల్గొంటారు. నిస్వార్థంగా కల్మిషం లేనటువంటి వయసు ఈ యువతరాన్ని. అందువల్ల భవిష్యత్తులో మీరు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని, క్రీడలతో పాటు పరిణామాలను కూడా ఆలోచించుకొని మరి పెద్ద ఎత్తున మీరు మరి ఒక నిర్వాహకులు ఉండాలి. దురదృష్టం ఇలా యువతరం మనం చూస్తాం, ఇవాళ గంజాయికో లేకపోతే అనేక రకాలుగా వ్యసనాలకు బానిసలుగా మారి ఇవాళ సమాజం యువతరం అనేది నిర్వీర్యం అవుతున్నటువంటి దిశ మనకు కనపడతాం. మనం చూసాం ఒకనాడు శ్రీశ్రీ లాంటి వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు వృద్ధులుగా ఓ యువతరమా మేలుకు అన్న పాటల్ని మనం ఆలోచించినప్పుడు మరి గతాలు ఉండేది యువతరం కదలమా లేకపోతే ఎర్రమల్లెలు అనేక రకాలుగా మరి యువతని మరి మేలుకొల్పేటువంటి సాహిత్యం ఉండేది. అందువల్ల మీరు ఈ సమాజంలో ఒక మంచి క్రీడా నైపుణ్యాన్ని సాధిస్తూ ఒక మంచి ఆలోచనతో సమాజంలో ఒక మార్గదర్శకంగా నిలబడేందుకు మరి ప్రయత్నం చేయాలి. ఈ క్రీడలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని నిధులు మరి ప్రోత్సహించే విధంగా ఉండాలి. నిజంగా ఇవాళ మీరే పాపం ఎవరో సరే కొంతమంది దాతలతోని మన మిత్రుడు చైతన్య రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే అంతకుముందు ఎవరితోనో దాతలతోని మనం చేస్తాం. కానీ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇక్కడ మండల ఎండిఓ లాంటి వాళ్ళు లేకపోతే జిల్లాలో స్పోర్ట్స్ మెయిన్స్ అంతా ఉంటారు. కానీ అవన్నీ కూడా అలంకారప్రాయం అయినాయి. అందువల్ల యువతరం అనేది మరి ఈ క్రీడల వైపు ఆలోచన చేసుకునే విధంగా రాబోయే కాలంలో యువకులు ఇవాళ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి పరిణామాలను అర్థం చేసుకొని ముందుకు పోవాలి. దీనికి మరి చదువుతో పాటు భవిష్యత్తు ఉద్యోగ అన్వేషణల కోసం కూడా ఈ సమాజానికి మరి ఒక మార్గదర్శకం. ఎందుకంటే ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని మీరు కల్ముషం లేకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రీడలతో పాటు ఇలా చదువు కానీ, ఉద్యోగాలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, అవినీతి కానీ ఇవాళ చూస్తా ఉన్నాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అవినీతి. మనం ఒకనాడు మేము చూసేవాళ్ళం. నా చిన్నతనంలో మరి ఎక్కడికన్నా ఒక అవినీతి జరిగిందంటే నిజంగా చాలా కోపం వచ్చేది. ఒక విఆర్ఓ లాంటి వాడు, ఊళ్ళో పట్వారు లాంటి వాడు తప్పు చేస్తే మనం అన్ని తిట్టాలో లేకపోతే చాలా మందలించాలని ఆలోచన ఉండేది. కానీ ఇవాళ మనం అందరం కూడా నామమాత్రం అయిపోయినాం. అది ఎంఆర్ఓ ఆఫీసులో అవినీతి చేసినా సపోర్ట్ చేయం, ఎస్ఐ తప్పు చేసినా సపోర్ట్ చేయం. మరి ఎవరు కూడా మరి అనేక రకాలుగా జనరల్గా అయ్యే అవినీతి పెరిగిపోతాం. అందువల్ల ఇటువంటి సమస్యల మీద యువకులు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే సమాజంలో ఇలా అవినీతి కానీ, నిరుద్యోగం కానీ, దేశంలో ఆర్థిక పరిస్థితులు మనం చూస్తాం. పేదరికం ఎట్లా ఉంది. ఇవాళ చాలా మందికి విద్య కానీ, వైద్యం కానీ, హాస్పిటల్ పడ్డప్పుడు మరి ఎంత ఇబ్బంది పడతారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వాలు 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇవాళ చూస్తా ఉన్నాం మనం
విద్య వైద్యం అనేది వ్యాపారంగా మారిపోయింది. డబ్బున్నోళ్ళకే విద్య వైద్యం వస్తూ ఉంది, పేదవాళ్ళకు ఇలా విద్య వైద్యం దూరం అయిపోయింది. ఇప్పటికి కూడా ఇలా అనేక రకాల కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి. అందువల్ల ఇవాళ ఇటువంటి సమస్యల మీద మరి యువకులు ఆలోచన చేసుకొని మరి ముందుకు పోదాం. ఈ సమాజంలో ఈ బంగారుగడ్డ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర గల్ల ఈ ప్రాంతంలో ఒక మంచి చైతన్యవంతమైనటువంటి బంగారుగడ్డ ప్రజలకు కానీ ప్రాంతానికి ఇక్కడున్న యువకులే ఒక మార్గదర్శకంగా నిలబడతారని నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా సరే నేను నూతనంగా శాసన మండలి సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీ శాసన మండలి సభ్యునిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా యువకులకు అదేవిధంగా అరుణ్కి ఇక్కడ సిపిఐ గ్రామ శాఖకు మరి సర్పంచ్కి ఉప సర్పంచ్కి మా కోడి శ్రీనివాస్ గారికి చైతన్య రెడ్డి గారికి నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనం అందరం కూడా కొంచెం దూరం ఉన్నా సామాన అడ్డు ఇక్కడ చూడండి, ఈ సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన వచ్చి 3వ ప్రైజ్ గెలిచినటువంటి ఇక్కడ చూడండి. ఓకే సార్ ప్రెస్ ఎక్కువైంది. వెంక కోసం వచ్చాను అంబర్పేట్ న్యూ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ఉద్యమకారుడు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ఆశా వర్కర్లు తమకు 2 నెలల నుంచి జీతాలు రావడం లేదని, తమకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని, ఆశా వర్కర్లకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. మీ అందరినీ నేను ఒకటి కోరుతున్నాను, మీ పిల్లలు మంచిగా చదివించండి. ఈరోజు మీరు పనులు ఎందుకు చేస్తున్నారంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఇంటికి ఒక 10,000 రూపాయలు సాయం చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడతాము. ఈ కష్టం ఎందుకు పడుతున్నారు అంటే ఎందరో మంది మహిళలు ఇళ్లలో ఉంటున్నారు, కానీ మేము పిల్లలు వదిలి, మేము ఫ్యామిలీని వదిలి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కష్టపడుతున్నారు అంటే మీరు కూడా ఆర్థికంగా మీ ఫ్యామిలీకి ఎంతో అంత చేదోడు వాదోడుగా ఉండాలనే విషయంలో కష్టపడుతున్నారు. కాబట్టి ఈ కష్టం రేపు పొద్దున మీ పిల్లలకు రావద్దు. మీ పిల్లలకి కష్టం రావద్దంటే మీరు ఏం చేయాలి? మంచిగా చదివించాలి. అది ఒక్కటి మాత్రము, దాంట్లో ఏమాత్రం పొరపాటు చేయకండి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.
ఏదైనా మీ పిల్లలు చదివించే ఇబ్బందులు ఉంటే నా దగ్గరికి రండి, నేను అంతో ఇంతో చేయుత సహాయం చేస్తాను. రెండో విషయము, మన సివిల్ ఇంజనీర్స్ మరియు మేడం అందరూ కూడా మీ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒక్క విషయం మీరు గ్రహించండి, మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా జీతాలు పెంచండి అని మీరు అడగలేదు. కానీ సారు 3 సార్లు మీ జీతాలు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళీ వెంకటేష్ గారికి, అమర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారికి, సీనియర్ నాయకులు రవీంద్ర ఆంజనేయులు గారికి, మిగతా బీఆర్ సీనియర్లందరికీ హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే మీకు ఒక చిన్న సేవ చేసే భాగం నాకు కలిగించినందుకు కాళీ వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కాళీ వెంకటేశ్వర అమర్పేట ఎమ్మెల్యేలు ఉన్న రోజు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము కానీ వాళ్ళ శిష్యులం కానీ నిత్యం ప్రజాసేవలో ఉంటాం తప్ప మాకు ఇంకేం తెలియదు. ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా ఒకటే చెప్తాడు, అరే మీరు ప్రజలకు వెళ్ళి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారో ఆలోచించడం తప్ప మాకు ఏ భూదంగా లేవు, ఏ సెటిల్మెంట్ లేవు. కాళీ వెంకటేశ్వర అనగా ఏ శిష్యులు చూసినా ఒకటే సేవా గుణం తప్ప మాకు ఇంకేం తెలియదు. కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో నిత్యం సేవ చేసుకుంటూనే ఉంటాం. భగవంతుని దయ వల్ల భగవంతుడు ఇచ్చిన చదువు చూస్తే ప్రతి మహిళా దినోత్సవానికి ఏదో విధంగా మీకు సేవ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాదిగ అమరవీరుల అంశంపై ఎంఆర్పీఎస్ నాయకత్వంలో రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లోని విద్యానగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ, మాదిగ ఉద్యోగుల సమావేశంలో ప్రొఫెసర్ కాసిం అమరవీరుల గురించి ప్రస్తావించగానే మందకృష్ణకు అమరుల కుటుంబాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని, మేధావులు, ఉద్యోగులు, కార్మికులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి జాతి ఐక్యత కోసం కృషి చేస్తామని వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు కొల్లూరు వెంకటేష్, నందిగామ శాంతికిరణ్, వరిగడ్డ చందు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మేధావులు అంటే మేము అండగా ఉంటాం. కాశీం గారు కూడా మా ఉద్యమం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఆయన త్యాగం ఏందో మాకు తెలుసు. మందకృష్ణ అన్నను మందకృష్ణ ఎందుకంటే మాకు గౌరవం ఉంది, సంస్కారం ఉంది, అడవులుగా మాట్లాడడం. మీరు దండోర ఉద్యమం నువ్వు కొట్టుడు తిట్టుడు అనేది చేయించినావు తప్ప ఏ రోజు నువ్వు ఒంటెత్తు పోగొట్టలే లేదు. కాబట్టి నీ సొంత ఇకనైనా ఇప్పటికి ఏజ్ బాగా ప్రయత్నం చేయాలని ఒక చిన్న ఇప్పటికే ఏజ్ 60 నువ్వు ఒక్కసారి ఆత్మపరిశీలన మాటలకు సమాధానం చెప్పాలని అప్పీల్ కూడా చేస్తున్నావు. బగిన గుణపాఠం ఉన్నది. కందుకూరు మండలంలోని నెదునూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ అలివేలు మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ఘనంగా దేవుడి ఊరేగింపు ఎదుర్కోలు నిర్వహించారు. మార్చి 10న జరిగిన ఈ కార్యక్రమంలో డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. చిన్నారులు చిందులు వేస్తూ భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసుల స్వాతి, రామకృష్ణారెడ్డితో పాటు వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవం గ్రామంలో భక్తి భావాన్ని నింపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూసీ తీరాన బస్తీ పోరాటం అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ ప్రజలపై అమానుష చర్యలు చేపట్టి బుల్డోజర్ పాలన నడుపుతోందని తీవ్రంగా మండిపడ్డారు. బస్తీ ప్రజల ఇళ్లను చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఉద్యమకారులు, అదేవిధంగా బస్తీ బాధితులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం.
ఇంతకుముందు పివి రావు గారు అన్నారు, మనం అందరం మాట్లాడుతున్న మాటలు విని ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పని అన్న కలలు అంటున్నాడు. అధికారంలో ఉన్నటువంటి వాడు దున్నపోత మీద నీళ్లు పడితే కూడా దున్నపోత అన్న కదులుతుంది కానీ ఈ ప్రభుత్వం కదలదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, దోపిడీ వ్యవస్థను ఎట్లయితే కొనసాగించిండో అనేక సార్లు మా జాన్సక్క లాంటి వాళ్ళు ఎంతమందో ఎన్నిసార్లు గొంతెత్తి అరిచినప్పటికీ కూడా అవి దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగానే ఉంది. వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ అహంకారం, వాళ్ళ అవినీతి నిరాటంకంగా కొనసాగిస్తూ పేదోళ్ల ఇండ్ల మీద పడి వాళ్ళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస పాలన కొనసాగిస్తూ ఉన్నారు. తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని పేదోడి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే ఆ నీళ్లలో నుండి కూడా నేను కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని నేను ప్యాలెస్లు కట్టుకోవాలనుకునేటోడు పాలకుడు కాదు, రాక్షసుడు. అటువంటి రాక్షసుడు ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ రకమైనటువంటి ఒక ఆరాటాన్ని, ఆవేదనను వ్యక్తీకరించేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. నేను నిన్న ఎక్కడనో కోత్వాల్ కూడా ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక స్పీచ్ క్లిప్ చూసిన. మీరు కూడా చూసినరా అక్క? నాకు తెలియదు, చూడ్రి. ఏమంటాడంటే ప్రకాష్ గౌడ్ అనేట ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు, 2-3 సార్లు గెలిచిండు, 4 సార్లు గెలిచిండు అన్నాడు కదా. 4 సార్లు గెలిచిండు. ఎట్లా గెలిచిండో తెలుసా? ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళ ఓట్లు కాదు, మొత్తం బస్తోళ్ళ ఓట్లతోటే గెలిచిండు అని చెప్పిండు. మరి గా మాత్రం ఇంగితం ఎందుకు ప్రదర్శిస్తలేవురా నాయన? వాళ్ళ ఓట్లతోటే ఎమ్మెల్యేలు గెలుస్తారు అని చెప్పని అన్నప్పుడు మరి ఆ ఓట్లేసిన వాళ్లకు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్టుగా వాళ్ళ ఇండ్లను ఎందుకు విధ్వంసం చేస్తా ఉన్నావు? ఆ బస్తీవాసుల జీవితాలలో ఎందుకు ఇవాళ వినాశనానికి పాల్పడుతున్నావు అని చెప్పని గల్లబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని అడగవలసిన అవసరం ఉంది. ఏదో ఉట్టిగానే మాట్లాడడం కోసం, బస్తీవాసులను ఉబ్బియడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఆ ఔచిత్యము, ఆ విఘ్నత, వాళ్ళ వల్లనే మేము అధికారంకి వస్తాము అనేటువంటి ఒక విఘ్నత ఈ మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 1,00,000 ఇండ్లను కూలుస్తున్నప్పుడు, దాంట్లో దాదాపు బస్తీవాసులే ఉన్నప్పుడు ఆ వాళ్ల పట్ల ఆ రకమైన ఆర్ద్రత, ప్రేమ, లేకపోతే ఆ కృతజ్ఞతాభావం రేవంత్ రెడ్డికి ఎందుకు మిస్ అయింది అంటే వాళ్లకు డబ్బు మీద ఉన్నటువంటి ఒక మక్కువ, దోపిడీ మీద ఉన్నటువంటి ఒక మక్కువ ఇవాళ ప్రజల మీద లేదు అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి ఒక వైఖరి స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే నాకు అనిపించేది, ఎక్కడ చూసినా ఏమన్నాడు రేవంత్ రెడ్డి? నన్ను కోసుక తిన్నా పైసలు లేవన్నాడు. నన్ను ఓసుక తినరి, రిటైర్ అయిన వాళ్ళకు పైసలు లేవు, పెన్షన్లకు పైసలు లేవు, ఫీ రియంబర్స్మెంట్కు పైసలు లేవు, కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు, రోడ్ల మీద గుంతలు పడితే వాటికి డబ్బులు లేవు, హాస్పిటల్ మందులకు డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగనోనా అని చెప్పని, మూసీ నదిని మాత్రం శుద్ధి చేస్తా అని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనట్టు అంశాన్ని ముందుకు పట్టుకొచ్చి వాళ్ళ గాంధీ విగ్రహం పేరు మీద అడ్డమైన డ్రామాలు చేస్తూ వాళ్ళ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. ఇవాళ అంబేద్కర్ ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది అంబేద్కర్ను అభిమానించేటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నాం మనం. ఒక పక్కన గాంధీ విగ్రహం పెడతా అంటున్నాడు, మరో పక్కన 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంటే దాన్ని మాత్రం తాళం వేసి బందీ చేసి పడేస్తారట. ఈయన జాతి పితలను, జాతికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చిన పెద్ద మనుషులను గౌరవించేటువంటి ఒక ఔచిత్యము, మానవత్వము ఉన్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పని మనం ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, బహుశా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన చట్టం ఆర్టీఏ, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013లో బట్టా పరిసోలు అని చెప్పని ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు బట్టా పరిసోల్ ప్రాంతంలో భూసేకరణ పరిశ్రమల కోసం చేపడుతుంటే రాత్రి దొంగపోయినట్టు రాహుల్ గాంధీ పోయి మోటార్ సైకిళ్ల మీద పోయి అక్కడ బాధితులతో మనం ఇవాళ ఎట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలో పోవాలంటే పోలీసుల కంచెలను దాటుకుని పోతున్నామో ఆయన అట్లే పోయిండు. పోయి వచ్చిన తర్వాత స్వదస్తూరితో రాసినటువంటి ఒక చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. రాహుల్ గాంధీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీద గౌరవం లేదు. ఇది రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతం పాటిస్తున్నాడా, మోడీ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడా, ఎవడి సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకుండా ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ యు హావ్ ఐడెంటిఫైడ్ టు డిమాలిష్ ద హౌసెస్? ఏ బేసిస్ మీద నోటిఫికేషన్ ఇస్తావు నువ్వు? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నువ్వు సోషల్ అక్కడ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ చేయాలా, సోషల్ అసెస్మెంట్ చేయాలా, స్టేక్ హోల్డర్స్తో మీటింగ్స్ పెట్టాలా, అన్ని పెట్టిన తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత నువ్వు సంప్రదింపులు అయిన తర్వాత జరగవలసిన ప్రక్రియను ఇష్టం వచ్చినట్టు రెడ్ మార్కింగ్లు, అదేదో దొంగలైనట్టు ఇష్టం వచ్చినట్టుగా నోటీసులు ఇచ్చేసి కూల్చివేస్తామని చెప్పని అదిరింపులు బెదిరింపులు చెలాయిస్తూ బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉండు. సిగ్గు ఎగ్గులేని ప్రభుత్వం. ఒక పక్కన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో యోగిది బుల్డోజర్ రాజ్ అని చెప్పని మాట్లాడేటువంటి ఒక వాళ్ళు ఇవాళ
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం రేవంత్ రెడ్డి నడిపిస్తా ఉన్నాడు. మరి యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడల్లో నడుస్తూ రేవంత్ రెడ్డి నడుస్తుండా అర్థం కానట్టు ఒక పరిస్థితి. రాహుల్ గాంధీ గారు గుడ్డి గుర్రానికి పళ్ళుదోయినట్టుగా ఆయన కూడా ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పని వాళ్ళ నిధులు నిలుస్తున్న పరిస్థితి. డిపిఆర్ లేదు, నిధులు లేవు. నేను ఒకటే ఇంతకుముందు ప్రకాశ్ నాకు చెప్తున్నా, ఏం చేయబోతున్నాడో ఏం కుట్ర చేసిండో మీకు చెప్తా. మూసీ నది పేరు మీద దాదాపు 16,000 కోట్లతో గత ప్రభుత్వం మొత్తం కూడా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పని 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఒక్క డిస్ప్లేస్మెంట్ లేకుండా కంప్లీట్ చేసింది. ఎస్టీపీలు అవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇవాళ 1,50,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టును అదానికి కట్టబెట్టి మూసీని అదానికి కట్టబెట్టే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈయన పోతే ఏమన్నాడు, చెప్పుల దొంగ అంటుండే ఎవడు లోన్లు ఇవ్వడు అన్నాడు కదా. ఎవడు లోన్లు ఇవ్వడు. కింద మీద పడితేనే ఇవాటికి 80,000 కోట్ల రూపాయలు ఏదో ఈ సంవత్సరం అప్పులు చేసిండు. ఇంతకు మించి ఈయనతోటి కాదు, అప్పు తేడు. స్ట్రైట్ రమారమి తీసుకపోయి ఏం చేస్తాడు అంటే మూసీ నదిని అదాని చేతిలో కట్టబెడతాడు. మూసి మన మూసి ఇంతకుముందు మాట్లాడింది కదా, బతుకు మూసి అని చెప్పని సజాయక్క మాట్లాడిపోయింది. మన బతుకునిచ్చేటువంటి ఒక మూసీని అదాని చేతిలో కట్టబెట్టబోతా ఉండు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అంబానీకి, మూసీ నది అదానికి మొత్తం మీద వాళ్ళ ద్వారా కమిషన్లు దొబ్బుతూ ఇవాళ మనందరి జీవితాలను నాశనం చేయాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు అన్నాడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పని వెనక నుంచి ముళ్ళుగార పడుస్తున్నాడు. కరెక్టే, ఏం చేయాలంటే కర్రు కాల్చి వాత పెట్టాలా. మనిషికో మాట కొట్టుకోదేబ్బా. మనుషులు లెక్క లేరు కదా. ధైర్యం ఏంది చెప్పనా నిన్న రేవంత్ రెడ్డి దక్క. ధైర్యం ఏంది రేవంత్ రెడ్డిది అంటే, నేను ఇండ్లు కూల్చినా, బుల్డోజర్లు నడిపినా, కంపెన్సేషన్ ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా నాకే ఓట్లు గుర్తుతారని చెప్పని. ఎందుకు? బస్తీ వాసులు నేను ఎట్లా చెప్తే అట్లా ఆడతారు, నా ఓట్లు వేయించుకోగలుగుతా అన్నట్టు ఒక ధైర్యంతో 4 సార్లు గెలిచిండు, 5 సార్లు కూడా గెలుస్తాడు ప్రకాష్ గౌడ్ అని చెప్తుండు. కర్రుగా అక్కడే ఉన్నది, కాల్చి పెట్టవలసింది అక్కడనే. ఎప్పుడైతే మనము ఎన్నికలలో మన ఓటును వాడుకునేటప్పుడు ఈ రకంగా దోపిడీ వ్యవస్థను నడిపిస్తూ ఈ రకంగా మన పైన విధ్వంసం చేసినట్టుగా వాడికి కర్రు కాల్చి ఎన్నికల్లో వాత పెట్టకపోతే, ఎన్నికలు వేరు ఈ పోరాటాలు వేరు అంటే న్యాయం రాదు. నిరంతరం మనం ప్రెస్ క్లబ్లే పడి ఉంటాం. కాబట్టి సరి అయిన టైంలో సరి అయినటువంటి ఒక వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వారు అన్నట్టుగా జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటాలు అవన్నీ చేద్దాం. కానీ రానున్నటువంటి ఒక కాలంలో ఇటువంటి ఒక దొంగలకు అన్నారు కదా, మారోజు వీరన్న అన్నాడు, అందుకో రగుదు పందుకో ఈ దొంగల దరిమేట అందుకు అని చెప్పని. ఆ స్ఫూర్తితో గనక బస్తీలో నుండి గోరేటెంకన్ అన్నట్టుగా, మారోజు వీరు అన్నట్టుగా ఆ స్ఫూర్తితో గనక మనం పనిచేస్తే తప్పనిసరిగా న్యాయం లభిస్తుంది. ఎవడబ్బ సొమ్మని చెప్పని వాళ్ళ మూసీ నదిని అదానికి ఎట్లా కట్టబెడతావురా అని చెప్పని గల్లాగట్టి ఆ కుట్రను బహిర్గతం చేసినప్పుడు న్యాయం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ సోదరుడు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. పేదల కన్నీళ్లను తూడ్చాలని ఒక ఆలోచనతోటి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. మీ పోరాటానికి శ్రీనివాస్ గారు ఏ పోరాటానికైనా ఎప్పటికీ మీతో పాటు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు. సైదాబాద్ లో స్టేట్ హ్యాండ్ రైటింగ్ పోటీల విజేతలకు అవార్డులు. సంగారెడ్డి జిల్లాలో వినాయక ఆలయంలో బంగారం వెండి ఆభరణాలు అపహరణ. బంగారుగడ్డలో ఘనంగా ముగిసిన బీపీఎల్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.